ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ నివాసం ఒకటి. అణుదాడులు జరిగినా చెక్కుచెదరని రీతిలో నిర్మించిన ఆ కోటపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అమలు చేశాయి. ఈ దాడి జరిగిన తీరు అంతర్జాతీయ రక్షణ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా శత్రువు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దాడులు చేయడం యుద్ధతంత్రం. కానీ ఈ ఆపరేషన్లో వ్యూహకర్తలు అంతా రివర్స్లో ప్లాన్ చేశారు. ఇరాన్ అధికారులు కార్యాలయాల్లో సమావేశమై ఉన్న పగటిపూటనే దాడులు ప్రారంభించి వారిని తీవ్ర గందరగోళంలోకి నెట్టేశారు. టెహ్రాన్ నగరాన్ని 3 వైపుల నుంచి దిగ్బంధిస్తూ ఈ దాడి జరిగింది. పర్షియన్ గల్ఫ్లో మాటువేసిన అమెరికా యుద్ధ నౌకలు జలాంతర్గాముల నుంచి వేలాది కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు నిప్పులు చిమ్మాయి. రాడార్లకు చిక్కని అమెరికా F-35 స్టీల్త్ ఫైటర్లు, B-2 బాంబర్లు ఇరాన్ గగనతలంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించి పిన్ పాయింట్ బాంబులతో విరుచుకుపడ్డాయి. సరిహద్దు దేశాల నుంచి ప్రయోగించిన హైమార్స్ రాకెట్లు ఖచ్చితమైన లక్ష్యాలను తుత్తునీలు చేశాయి. భూమి, ఆకాశం, సముద్రం ఇలా 3 వైపుల నుంచి జరిగిన ఈ ముప్పేట దాడికి ఇరాన్ రక్షణ వ్యవస్థలు వెలువెల్లాడిపోయాయి. ఈ ఆపరేషన్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం లుకాస్ డ్రోన్ల వాడకం. అమెరికా సైన్యం తొలిసారిగా ఈ లోకాస్ట్ అన్మాన్డ్ కాంబాట్ అటాక్ సిస్టమ్ డ్రోన్లను భారీ స్థాయిలో ప్రయోగించింది. ఇరాన్ సొంతంగా తయారు చేసుకునే షాహెద్ డ్రోన్ల తరహాలోనే ఉండే ఇవి గుంపులుగా వచ్చి శత్రువును ఏమార్చాయి. ఇరాన్ వద్ద ఉన్న అధునాతన S-300 క్షిపణి వ్యవస్థలను ఈ డ్రోన్లు పూర్తిగా నిర్వీర్యం చేశాయి. రాడార్లను పక్కదారి పట్టించి నేరుగా ఖమేనీ నివాసాన్ని ఢీకొట్టాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే అత్యంత పటిష్టమైన భవనాలు శిథిలాల కుప్పగా మారిపోయాయి. శాటిలైట్ చిత్రాల ప్రకారం ఒకప్పుడు గంభీరంగా కనిపించిన పాశ్చర్ స్ట్రీట్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా తుడిచిపెట్టిన తర్వాతే ఈ దాడులు జరగడం అమెరికా యుద్ధతంత్రానికి నిదర్శనం. అణుదాడులను తట్టుకునే కోటలను కూడా పిన్ పాయింట్ టెక్నాలజీతో ఎలా కోల్చవచ్చో ఈ ఆపరేషన్ నిరూపించింది. అసలు అమెరికా బాంబర్లు లోపలికి ఎలా వచ్చాయో కూడా ఇరాన్ సైన్యం గుర్తించలేకపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ అటాక్తో సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ఇంకా ఏ మలుపు తిరుగుతుందో అని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.